నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో నిరంతరాయంగా ఉద్యోగాల భర్తీకి చర్యలు, నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయన్న సర్కార్. నేటి నుంచి ఈ నెల 5 వరకు డిఎస్సి ధ్రువపత్రాల పరిశీలన, అభ్యర్థులకు SMS ద్వారా సమాచారం ఇచ్చిన విద్యాశాఖ. మూసీ ఆక్రమణలకు తొలగింపునకు విధానం రూపొందించారా? ఇప్పటికిప్పుడు చర్యలు చేపట్టలేదని హైకోర్టుకి సర్కార్ వివరణ. సూర్యాపేట, ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు, 3 యువకులు సహా 8 మంది మృత్యువాత. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న తుది విడత పోలింగ్, 7 జిల్లాల్లోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తీర్పు నిక్షిప్తం.